to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back, no turning back, no turning back. ఈ పాట ప్రపంచంలో చాలా ప్రసిద్ధిగాంచిన పాట. అయితే ఒకానొక దైవజనుడు, భారతీయ మిషనరీ, ఆయన ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన దేవుని సేవ చేయడానికి ఆ ప్రదేశానికి వెళ్ళారు. అది ఒక తెగవారు ఉండే ప్రాంతం. అక్కడ ఈ పాట పాడుతున్నారు. అసలు ఈ పాట ఏంటి, ఈ పాట వెనకాల ఉన్న కథ ఏంటో చూద్దాం. ఈశాన్య భారతదేశంలో ఎక్కువ భాగం దట్టమైన అడవులతో కప్పబడి ఉంది. ఈ ప్రాంతంలో అనేకమైన తెగల వారు నివసిస్తూ ఉండేవారు. గారు అనే తెగవారు కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన వారే. ప్రస్తుతం వీరి ఆనవాలు అస్సాం రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. నిజానికి వీరు భయంకరమైన మూఢనమ్మకాలతో జీవిస్తుండేవారు. బయట వారెవరిని తమ ప్రాంతానికి రానిచ్చేవారు కాదు. పొరపాటున ఎవరైనా వచ్చినా బ్రతుకనిచ్చేవారు కాదు. వీరు నరమాంస భక్షకులు. కానీ ఎంతటి కఠినాత్ములైన క్రీస్తు ప్రేమకు దాసములు అవ్వాల్సిందే కదా. మరి వీరికి క్రీస్తు ప్రేమ ఎలా తెలిసింది? ఎవరు వీరికి క్రీస్తును పరిచయం చేశారు అని ఆలోచిస్తున్నారా? ఆ విషయాన్ని ఈ స్క్రిప్ట్ ద్వారా తెలుసుకుందాం. ఏంట్రా ఉన్న విషయాలు? దండాలు నేను ఉండేది నిజమే ఏంట్రా? ఎవరు తెల్ల మిషన్లు గూడెం తిరిగి కొత్త దేవుని పరిచయం చేస్తున్నారంట. ఏంట్రా ఇది? ఎంత ధైర్యం పెట్టడానికి తీసి పక్కబడి రే వేరే గుడి వాళ్ళు వచ్చిన కనవలసు, కానీ నా గుడిలోకి ఆ తెల్ల దూరం రావడానికి వీలేదు. వాళ్ళతో ఎవరు మాట్లాడినా, వాళ్ళని ఎవరు ఊర్లోకి రానిచ్చినా చంపేస్తా. అర్థమైందా? చంపేస్తా. ఈ విషయాన్ని తెగ నాయకుడు గూడెంలో దండోరా వేయిస్తాడు. అక్కలారా, అమ్మలారా, అయ్యలారా, అన్నలారా, ఇది గూడెంతో ఆన తెల్ల మిషనరీలను మన గూడెంలోనికి రానియకూడదు. వాళ్ళతో ఎవరు మాట్లాడకూడదు. ఒకవేళ మాట్లాడితే వాళ్ళని చంపేస్తారు. ఈ తెగలోనే నోక్ సింగ్ అనే వ్యక్తి తన పిల్లలతో తన చెల్లితో నివసిస్తూ ఉండేవాడు. వారి ఇంటిలోని సంఘటన. అయ్యో అన్న, ఎక్కడ ఉన్నారు? వస్తాను అన్న, మీరు విన్నారా దండోర గురించి? అదే తెల్ల మిషనరీలను గూడెంలోకి రానివ్వకూడదని కదా, దాని గురించే కదా. అవును, వస్తే చంపేస్తారంట కదా. అదేంటి, మనం నమ్మాలనిపిస్తే నమ్ముతాం, లేదంటే వదిలేస్తాం. లేకుంటే చెప్పడం ఏంటి? ఏంటో మన త్వర ఇంత కఠినంగా మారుతున్నాడు. ఏమోలే అన్న, మీకు పొలంలో పని ఉందన్నారు, వెళ్ళి చూసుకోండి. నాకు ఇంట్లో పని ఉంది. ప్రస్తుతం ఉన్న తెగ నాయకుడి పరిపాలన
ఆ గూడెంకి దొరగా ఉండవలసింది నోక్సికే. నోక్సిక్ చాలా మంచి మనసు కలిగిన వాడని ఆ గూడెంలో అందరూ అతన్ని గౌరవించేవాడు. తన పొలంలో పని చేసుకుంటున్న నోక్సిక్ దగ్గరికి వేల్స్ దేశం నుండి ఒక మిషనరీ వస్తాడు. ఆ కాలంలో మిషనరీలు వారు వెళ్ళాలి అనుకుంటున్న ప్రాంతానికి సంబంధించిన భాష, కట్టుబాట్లు అన్నీ ముందే తెలుసుకొని వెళ్ళేవారు. అయ్యా మీకు నా వందనాలు. మీరు మిషనరీనా? నేను వేల్ స్టేషన్ నుంచి వచ్చాను. అయ్యో, మీరు ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళండి, లేకుంటే మా గూడెం జనాలు ఎవరైనా చూస్తే మిమ్మల్ని చంపేస్తారు. చూడండి, నాకు చావు అంటే భయం లేదు. నేను చనిపోయిన మరుక్షణం పరలోక రాజ్యంలో చేరుకుంటాను. ఈ బ్రతికి ఒక్క నిమిషమైనా దేవుని గురించి, మనల్ని నరకం నుంచి తప్పించబోచిన దేవుని గురించి చెప్పాలనుకుంటున్నాను. చావంటే భయం లేదా? చనిపోయిన మళ్ళీ బ్రతుకుతారా? అదేంటి? మీ పేరు? బాక్సింగ్. నోక్సింగ్. ఇవన్నీ చెప్పడానికి నాకు ఒక సహాయం కావాలి. అయితే ఇక్కడ ఎవరైనా మా గూడెం వాళ్ళు చూస్తే మిమ్మల్ని చంపేస్తారు. ఈ పక్కనే మా ఇల్లు, అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. పిల్లలు అందరూ రండి. అయ్యో అన్న, వీళ్ళ నైట్ తెల్ల మిషనరీ వాళ్ళు అంటే ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఏం పర్లేదు, ఈమె మన గురించి కొన్ని మాటలు చెప్తుంది. అందరు కూర్చోండి. ఇప్పుడు చెప్పండి. మాకు చావంటే చాలా భయం, కానీ మీరు చావు మరణించిన ఇంకో జీవితం ఉందని చెప్తున్నారు. అదేంటి? చూడండి, మనం ఈ భూమిలో బ్రతికే అసలు బ్రతికే కాదు. మనం చనిపోయినా కూడా మనకు ఒక జీవితం ఉంది. మనం భూమిలో చేసే క్రియలను బట్టి మనం పరలోకం వెళ్తామా నరకం వెళ్తామా అనేది నిర్ణయింపబడుతుంది. అసలు పరలోకం అంటే ఏంటి, నరకం అంటే ఏంటి? పరలోక రాజ్యం ఒక సుందరమైన రాజ్యం. అందులో ఏ కష్టాలు ఏ బాధలు ఉండవు, ఆనందంగా ఉండగలుగుతాం. నరకం చాలా భయంకరమైనది. అందులో అరుపులు కేకలు ఉంటాయి. ఆ నరకం నుంచి మనం బయటపడాలంటే యేసుక్రీస్తుని ఆశ్రయించాలి. ఏసైనా ఎందుకు ఆరాధించాలి? మాకు కూడా దేవుళ్ళు ఉన్నారు కదా. మాకు అడవి తల్లి సూర్యదేవుడు ఉన్నాడు కదా. మరి మన నరకం నుండి తప్పించారు. వాళ్ళు ఎవరు మనల్ని కాపాడారు. ఎందుకంటే ఏ మనిషి కూడా మన పాపముల విషయమై మన కొరకే తన ప్రాణమును అర్పించలేదు. యేసుక్రీస్తు మాత్రమే మన పాపముల విషయమై తన ప్రాణాన్ని అర్పించాడు. యేసు ప్రభువే మన పాపం గురించి ఎందుకు మరణించాడు? ఇది మీకు అర్థం అవ్వాలంటే చెప్తాను వినండి. ఒక ఊరిలో ఒక న్యాయాధిపతికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు తన తండ్రి ఆస్తి విషయమై చాలా విచ్చలవిడిగా ఖర్చు చేస్తాడు. తను ఒక రోజు ఆ ఊళ్ళో ఉన్న ఒక మనిషిని భయంకరంగా కొడతాడు. ఆ కొట్టబడిన మనిషి ఈ కుమారుడి మీద ఫిర్యాదు చేస్తాడు. జనాలందరూ న్యాయపతి కొడుకే కదా తప్పు చేస్తుంది, అసలు ఏం శిక్ష విధిస్తాడని చాలా 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 ఆలోచిస్తాడు. కానీ న్యాయపతి తన కుమారునికి 40 కొరడాల దెబ్బల శిక్ష విధిస్తాడు. ఇది విధించడానికి సేనాధిపతులు వచ్చినప్పుడు ఆ న్యాయాధిపతి తన కుమారుడి మీద వేసిన 40 కొరడాల శిక్షను తన మీద వేసుకుంటాడు. ఆ తండ్రి లాగానే మన యేసుక్రీస్తు కూడా మన కొరకై, మన పాపముల విషయం కొరకై మన నుంచి సిలువవేయబడి మన తిరిగి లేచాడు. అవును, మీ పాపలే. కానీ చెప్పండి. మేము మా తెగకాని ప్రజలని బలంతో పొడిచి చంపేస్తాము, అయినా కూడా క్షమిస్తాడా దేవుడు? తప్పకుండా క్షమిస్తాడు. మనం మోకరించి మన పాపములను క్షమించమని అడిగితే ఆయన తప్పకుండా క్షమిస్తాడు. ఆయన ప్రేమ గల దేవుడు. మనం మోకరించి ప్రార్థించాలి. దేవా యేసయ్యా నీకు స్తోత్రం తండ్రి.
యొక్క ఇంతమంది ఆత్మలు రక్షించండి తండ్రి. ఎస్ఐ ఈ కుటుంబాన్ని ఇంకా మీరు నడిపించండి తండ్రి. నిజమైన దేవుడు, సత్యమైన దేవుడు అని మీ గురించి వాళ్ళు తెలుసుకున్నారు తండ్రి. వీళ్ళ ద్వారా ఈ తెగవారు అందరూ రక్షింపబడాలి తండ్రి. ఎస్ఐ మీ పరలోక రాజ్యంలో వీళ్ళని చేర్చుకోనమని అజరైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. అక్కడి నుండి మిషనరీని త్వరగా పంపివేస్తారు. అప్పటి నుండి నోక్ సింగ్ తన కుటుంబంతో కలిసి ప్రార్థిస్తూ దేవుని గురించి బైబిల్లో ఉన్న అనేకమైన విషయాలు తెలుసుకుంటారు. పిల్లలు మనం దేని గురించి చెప్పుకున్నాం? ఆయన రొట్టెలను చేపలు చిన్నవారైన యేసయ్య వాటిని ఆశీర్వదించి 5,000 మందికి పంచిపెట్టాలన్నా. అరే పని గుర్తుంది. ఈ రోజు మనం ఇంకో కథ చెప్పుకున్నాం. ఇలా నోక్ సింగ్ తన కుటుంబంతో దేవుని కృపలో ఎదుగుతూ ఉంటాడు. దేవుడు వారికిచ్చిన ఈ రక్షణ ఆనందాన్ని ఇతరులకు కూడా పంచాలని నోక్ సింగ్ అనుకుంటాడు. మెల్లగా తన గూడెంలో కొంతమందికి బైబిల్లోని విషయాల గురించి చెప్తూ ఉంటాడు. ఈ సంగతిని ఆ గూడెం దొర పనివాడు చూస్తాడు. అయ్యా నోక్సి, ఎంత పిచ్చి పని చేశావు, నేను మా దొరకు చెప్తాను. త్వరగా ఈ నోక్సింగ్ గారు నువ్వు చెప్పిన మాటలన్నీ మర్చిపోయి ఆ బైబిల్లో ఉన్న విషయాలన్నీ చదివి మన కూడా ప్రజలందరికీ తెలియజేస్తున్నాడు. ఏంట్రా నువ్వు అంటుంది? ఆ నోక్సిక్ అంతా పని చేశాక రేపే పంచాయతీ పెట్టి వాళ్ళందరినీ పిలిపించు. వాళ్ళందరూ కూడా దేవుని వదిలేస్తాడా సరే, లేదా నా చేతిలో వాని చావు తప్పదు చెప్పు వెళ్ళి వానికి. రేపే పంచాయతీ, గ్రామ ప్రజలందరూ రావాలి, ముఖ్యంగా సింగ్ కుటుంబం. విన్నారుగా దండోలా, రేపు వాళ్ళు మనల్ని ఏమైనా చేయొచ్చు. వాళ్ళు ఏం చేసినా మనం వాళ్ళని తప్పగించుకొని మనం మన దేవుని మాత్రం విడిచిపెట్టద్దు. బైబిల్లో మనం చదువుకున్నట్టుగా ఆ స్టెఫెను శిష్యులు కూడా దేవుని ఎంతగానో ప్రేమించారు. కానీ కష్టాల్లో మాత్రం వాళ్ళు దేవుని అస్సలు విడిచిపెట్టలేదు. కానీ వాళ్ళు మనల్ని ఏమైనా చేయొచ్చు, కానీ మనం వాళ్ళని అప్పగించుకున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. వాళ్ళ రక్షణ గురించి మనం ప్రార్థన చేద్దాం. ఇప్పుడు మనం మోకరించి ప్రార్థన చేద్దాం. మోకరించండి. అయ్యా నీకు స్తోత్రం ప్రభా, నీ సాక్ష్యం నిలబెట్టకు మాకు కావాల్సిన శక్తిని బలాన్ని ఇవ్వండి. అదేవిధంగా రేపు వాళ్ళు కుటుంబ జనాలు వాళ్ళకి తెలియదు ప్రభా, వాళ్ళని మీరే దర్శించి మీరే మార్గం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరుసటి రోజు పంచాయతీకి ఆ గూడెం వారు వస్తారు. నోక్ సింగ్ కుటుంబాన్ని బంధించి వారందరి మధ్యలోకి తీసుకొస్తూ ఉంటారు. ఇలా వచ్చారు అందరూ. రైట్ నోక్ సింగ్, ఎంత పని చేసావు నువ్వు. నా తర్వాత ఈ గుడిని దూరం చేద్దాం అనుకున్నా, కానీ నువ్వు మన గుడిని మోసం చేశావు, మన సూర్యదేవుని మోసం చేశావు, ఈ అడవి తల్లిని మోసం చేశావు. మీ తల్లి ఆ సూర్యదేవుడు నిజమైన దేవుడు కాదు, యేసుప్రభే నిజమైన దేవుడు. ఆయనే మన పాపాల కొరకు సిలువ మోసాడు. వాడి మూతి మీద కొట్టండి. నాకే నీతులు చెప్తావా? నోక్ సింగ్, ఇదే నీకు ఆఖరి అవకాశం. మర్యాద నీతులు మాత్రమే సరే, లేదంటే రాక్షసులు చూస్తావు నువ్వు. నేనంత పని చేయలేను. కొట్టండి వాళ్ళని. చంపేయండి వాళ్ళని. నోక్ సింగ్, ఇప్పటికైనా నీ పిచ్చి విశ్వాసాన్ని వదిలేసేయి, లేకపోతే నీ చిన్నను కూడా చంపేయాల్సి ఉంటుంది.
మీరు ఏం చేసినా ఆ దేవుని మాత్రం నేను విడిచిపెట్టాను. ఏముందిరా దేవుళ్ళు ఇంత మోసం చేస్తావు నువ్వు? కొట్టను రా వాళ్ళ చెల్లెని కూడా, చంపేయండి. ప్రభా, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు. వీళ్ళని క్షమించండి, వీళ్ళని రక్షణలో నడిపించండి. ఏమన్నావురా? నాకు క్షమాపణ. ఈ గోడానికి నేను పెద్దోడిని, నేనే అందరిని క్షమిస్తాను. అలాంటిది నువ్వు నీ దేవుడి దగ్గర నాకు క్షమాపణ కొడతావా? నా చేతిలోంచి నేను ప్రాణం తగ్గించుకోవాలని కోరుకోరా? రే నోక్సేన్, ఇప్పటికైనా వదిలేసే నా మాటని. లేదు, నేను ఇప్పటికీ ఆ పని చేయను. మీరు కూడా రక్షణలో నడవండి, మీ పాపాలు కూడా క్షమించబడతాయి. ఏంటి అగ్నిగుండమ్మా, రక్షణ? ఏం మాట్లాడుతున్నావురా? వీడితో మనకి మాటలేంటి, చంపేస్తాం. రే ఆగండ్రా, ఎంత పని చేశారురా? రే, మనం వీళ్ళని చంపాం కానీ మనం వీళ్ళు ఉన్న విశ్వాసాన్ని చంపలేకపోయినరా? ఏముందిరా దేవుళ్ళు? ఒకసారి ఆ బైబిల్ తీసుకురండి. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. ఈ వాక్యం నెరవేర్పును మనం ఈ నలుగురి మరణం ద్వారా చూడగలిగాం. వారు చనిపోయిన తర్వాత వారి విశ్వాసాన్ని చూసిన తెగ నాయకుడు మారి యేసు ప్రభువు తన స్వంత రక్షకునిగా అంగీకరిస్తాడు. వారి తెగ అంతా కూడా రక్షణలోకి నడిపింపబడతారు. ప్రస్తుతం మీరు గాను తెగవారి గురించి గూగుల్లో సెర్చ్ చేసినా గానీ వారి ఆరాధ్య దైవం యేసుక్రీస్తు అని వస్తుంది. అప్పటి నుండి వారి తరతరాలు యేసుక్రీస్తును వెంబడిస్తూనే ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక.